श्रीगुरुभ्यो नमः। आदौ देवकीदेवी गर्भजननं गोपीगृहे वर्धनं मायापूतनजीवितापहरणं गोवर्धनोद्धारणं कंसच्छेदनकौरवादिहननं कुन्तीसुतां पालनम् एतद्भागवतं पुराणकथितं श्रीकृष्णलीलामृतम्। ओं क्लीं श्रीकृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय नमः। 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 इदानीं वयं सर्वे श्रीमद्भागवत महापुराणे मोक्षपुराणे चतुर्थस्कन्धे पंचविंशतितम अध्याये प्रविशामः। श्रीमद्भागवत महापुराणं चतुर्थस्कन्धं 25వ అధ్యాయం విశేషమైనటువంటి ఘట్టం ఇది పురంజనోపాఖ్యానం. పైకి మనకు చిన్న కథగా కనిపిస్తుంది, కానీ అంతరార్థంలో అద్వితీయమైనటువంటి వేదాంత విశేషం కనిపిస్తుంది. ఉపనిషత్ సారాంశమే అలాంటి విశేషమైన కథ. పురంజనోపాఖ్యానం. మైత్రేయుల వారు చెప్తున్నారు విదురుల వారికి, ఇది సందిశ్య భగవాన్ బార్హిషతై అభిపూజితః పశ్యతాం రాజపుత్రాణం తత్రైవాంతర్దశేహరః. ప్రాచీన బర్హి గురించి మనం విన్నాం కదా. ఆ ప్రాచీన బర్హి కుమారులు ఎవరండి? ప్రచేతసులు. ఈ ప్రచేతసులకు విశేషమైన శక్తి ఉంది, అదే తపశ్శక్తి. వాళ్ళు ప్రత్యేకంగా పరమేశ్వరుని గురించి తపస్సు చేశారు. ఆయన వాళ్ళ తపస్సుకు మెచ్చుకుని అద్భుతమైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క మహాత్మ్యాన్ని, శ్రీ మహావిష్ణువు యొక్క స్తోత్రాన్ని కూడా శంకరుల వారు చెప్పారు. అలా వాసుదేవానుగ్రహం కలగాలని వాళ్ళకు చెప్పారు. వాడు చాలా పరమానందంతో శ్రీ మహావిష్ణువుని స్తుతిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో మతజపం చేస్తూ ఉన్నారు. సరే, అది అలా జరుగుతుండగా ప్రాచీన బర్హి మహారాజు నారదవారితో చెప్పాడు, స్వామి, నాకు యజ్ఞాలు యాగాలు చేయాలని అనిపిస్తుంది తప్ప ఈ విశేషంగా మోక్ష మార్గాన్ని గురించి ఆలోచించడం అనేది కరగటం లేదు. మరి దీనివల్ల శ్రేయస్సు లభించదు కదా అని అంటే, అప్పుడు నారదుడు వారు చెప్పారు, మహారాజా, యజ్ఞయాగాల్లో హింస జరుగుతుంటుంది. ఆ హింస వల్ల శ్రేయస్సు కరగదు, పైగా దానివల్ల అపకారం జరుగుతుంది. పరలోకాల్లో చాలా బాధ కలుగుతుంది. దీనికి ఒక కథ చెప్తాను విను. కథ కాదు, జరిగినదే. ఒకప్పుడు పురంజనుడు అనే మహారాజు ఉండేవాడు. ఆయన పేరు పురంజనుడు. అతని మిత్రుడు అవిజ్ఞాతుడు. ఈ రెండు పేరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. పురంజనుడు, అవిజ్ఞాతుడు. పురంజనుడు మహారాజు, అవిజ్ఞాతుడు అతనికి హితోపదేశం చేస్తూ మంచి మార్గంలో పెట్టాలనే ఉద్దేశంతో ఉండే మిత్రుడు. వాళ్ళిద్దరూ సరి అయినటువంటి రాజధాని నిర్మించాలి, సరైన ప్రదేశం కావాలి అని తిరుగుతున్నారు. అలా చాలా దూరం వెళ్ళారు. వెనకాలే వస్తున్నాడు అవిజ్ఞాతుడు. మహారాజు మాత్రం చాలా వేగంగా వచ్చాడు. అలా కొంత దూరం వెళ్ళాడు. హిమోత్పర్వత ప్రదేశానికి దక్షిణ భాగంలో ఉన్నటువంటి పర్వత శ్రేణి సమీపానికి వెళ్ళాడు. అక్కడ ఒక మహత్తరమైన నగరం కనిపించింది, అద్భుతమైన నగరం. దానికి 9 ద్వారాలు ఉన్నాయట. 9 ద్వారావృత నగరం. అందులో కోట శిఖరాలు, బురుజులు, అగడతలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి. అద్భుతంగా ఉంది.
బంగారపు శిఖరాలు ఉన్నాయి. అలాగే కిటికీలు వెండితో అలరాడుతున్నాయి. అంత రజతం, హిరణ్యం, సువర్ణం, ఇంకా నవరత్నాలు అద్భుతంగా ఆ ప్రాకారాల్లో కనిపిస్తున్నాయి, అలంకరించబడి. చాలా అద్భుతంగా ఉంది. చూశాడు, లోపలికి వెళ్ళాడు. ఎంత బాగుంది ఈ నవద్వార నగరం. అలా చూస్తున్నాడు. చాలా దూరం వెళ్ళాడు. అక్కడ విశేషమైనటువంటి ఒక సౌందర్యవతి కనిపించింది. అద్భుత సౌందర్యవతి. ఎప్పుడూ అంత అలాంటి సౌందర్యవతిని మహారాజు చూడలేదు. దూరంగా కనిపించింది ఆవిడ. ఆమె పక్కన 10 మంది సేవకులు ఉన్నారు. ముందుగా కనిపిస్తోంది పంచఫణి. 5 పడగలు ఉన్న పాము ఆ ద్వారం దగ్గర ఉంది, సింహద్వారం దగ్గర. ఆవిడ తనకు తగిన భర్త కోసం అన్వేషిస్తూ ఉంది. పురంజనుడు కూడా తగిన భార్య కోసం అన్వేషిస్తున్నాడు. ఇద్దరు కలుసుకున్నారు. నువ్వెవరు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటూ అడిగాడు. ఆవిడ చెప్పింది, నేను ఇక్కడ ఉండటం వరకు వాస్తవం. మీరు చూస్తున్నారు కదా, నా పేరేమిటో నాకు తెలియదు. ఈ నవద్వారపురంలో నేను ఉంటున్నాను. అంతఃపుర భవనాలు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి ఇక్కడ అనేటప్పటికీ నేను తగిన భార్య కోసం చూస్తున్నాను అని పురంజనుడు అన్నాడు. ఆవిడ కూడా నాకు తగిన భర్త కోసం నేను అన్వేషిస్తున్నాను అని చెప్పింది. సరే, మన ఇద్దరి యొక్క కోరిక సమానంగా ఉంది కనుక ఇద్దరం వివాహం చేసుకుందాం. తథాస్తు అంది. ఒప్పుకుంది ఆవిడ. ఇద్దరు వివాహం చేసుకున్నారు. మరి నీ పేరేమిటి అని అంటే, మీరే చెప్పండి. అప్పుడు అన్నాడు ఆయన, నా పేరు పురంజనుడు కనుక నీ పేరు పురంజని అన్నాడు. అలా వాళ్ళిద్దరూ భార్యాభర్తలయ్యారు. నవద్వారపురంలో సుఖంగా ఉన్నారు. పురంధరుడు కామోపభోగపరుడయ్యాడు. తన మిత్రుడి సంగతి మర్చిపోయాడు. తన మిత్రుడు అవిజ్ఞాతుడు అనే విషయాన్ని మర్చిపోయాడు. ఇక్కడ విశేషమైనటువంటి సేనానాయకులు 11 మంది ఉన్నారు. ఈ పురంజనుడిని కాపాడుతూ ఉన్నారు. అలాంటి విశేషమైన భోగాలతో పురంజనుడు చాలా సంతోషంగా తన భార్య పురంజనితో కలిసి అక్కడ ఉన్నాడు. పూర్తిగా ఆమెకు వశుడైపోయాడు. ఆమె కూర్చోమంటే కూర్చుంటాడు, నిలబడమంటే నిలబడతాడు. పరతంత్రుడు అయిపోయాడు. ఆ విధంగా కామోపభోగ పరవశుడైపోయాడు. తర్వాత ఏం జరిగింది? అనంతర కార్యక్రమే జానీమః. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస సంహితాయాం చతుర్థ స్కంధే 25వ అధ్యాయः.